నాకు నచ్చిన సీన్ హీరోయిన్ కలిసినప్పుడు నచ్చింది. చాలా మంచిగా ఎలా అనిపించింది ఓవరాల్ చాలా మంచిగా మూవీ హిట్ అయితే చాలా మంచిగా ఎట్లుంది? బాగుందా? థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచిగా అరుస్తుండ్రు అందరు థియేటర్లో. సాంగ్స్ బాగున్నాయా? చాలా స్క్రీన్ ప్లే బాగుందా? మస్తుంది. అన్ని జస్ట్ హిట్టేనా? హిట్ బ్లాక్ బస్టర్ మూవీ అంతా అంతేనా? చాలా బాగుందండి ఏముంది సినిమాలో? సినిమా. హీరోయిన్ బాగున్నారు, పద్ధతిగా ఉంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. మంచి స్టోరీ బాగుంది. ఎలా అనిపించింది అండి రోడ్ మూవీ మొత్తం ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. కానీ అసలు ఆ అమ్మాయి మార్కెట్లో అమ్మాయిని కూడా చాలా ఇష్టపడి చేసుకున్నాడు ఆ బాబు. మా స్టోరీ బాగుంది. ఎక్కడున్నా సరే అమ్మా నాన్నల ప్రేమ ఎంత దూరం వెళ్ళినా సరే బాగుంది అన్నది చాలా నచ్చిందండి. ఇంకా కామెడీ ఎలా ఉంది బాగుంది. సినిమాలో? కామెడీ కూడా బాగుంది. సూపర్ ఉందండి. లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ ఫ్యామిలీ పరంగా ఉంది, అన్ని రకాలుగా కూడా బాగుంది. అందరూ చూడొచ్చు. చాలా బాగుందండి. సో ఈ సినిమాకి డైరెక్టర్ మా అన్నయ్య. సో కొరియోగ్రాఫర్గా దీంట్లో ఒక 4 సాంగ్స్ చేశాను. సినిమా అయితే మామూలుగా లేదు భయ్య. ఒక్కసారి డీజే సాంగ్ వస్తుంది లాస్ట్ ఎండింగ్లో, సీట్లు ఎవడు కూర్చోడు, అసలు మామూలుగా లేదు. చెప్పాలంటే అసలు చూసిన వాళ్ళని అడగాలి మీరు ఖచ్చితంగా. అసలు లాస్ట్ సాంగ్స్ మాత్రం మీరు కూర్చోకుండా ఎగురుతూ ఉంటారు. ఎంట్రీ మాత్రం బాగుంటుంది. సో అది 5కి 4 ఇవ్వచ్చు భయ్య సినిమాకి. అసలు మామూలుగా లేదు అసలు సినిమాకి మీరేం వర్క్ చేశారు? సినిమాకి నేను కొరియోగ్రాఫర్ అండి. సో అది ఒక 4 సాంగ్స్ దాకా చేశాను. సో సినిమా అయితే అసలు మామూలు లేదు. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి చూడాల్సింది కోరుకుంటున్నాను. అందులో తాగుబాటు క్యారెక్టర్ బాగుంటుంది. ఈ మూవీలో తాగుబాటు క్యారెక్టర్ హీరోయిన్ ఇంకా బాగా చేసింది. యాక్టివ్ హీరోయిన్ కూడా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. సార్ చూడండి అన్న, మార్కెట్లో మహాలక్ష్మి సినిమానా మంచి ఫీల్ గుడ్ మూవీ. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఏమంటారు కొన్ని మంచి సినిమాలు, కొత్త బంగాళోకమైన బొమ్మరీలు అయినా ఏవైతే ఫిలిమ్స్ మనం ఎట్లయితే ఎంజాయ్ చేసినామో అలాంటి జానర్లోనే ఉంటుంది ఫిలిము. మన ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్. మళ్ళీ ఇందులో అమృతం హర్షవర్ధన్ గారు ఉన్నారు. ఆయన మనకు ఏమంటారు ప్రీవియస్ నువ్వే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, తనిఖీన పాలిని గారు, వీళ్ళందరూ ఎట్లయితే ఏమంటారు ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ఉన్నారో సేమ్ ఈ జనరేషన్కి హర్షవర్ధన్ గారు అట్లా అంత మంచి ఏమంటారు ఒక ఫీల్ ఉన్న ఏమంటారు డైలాగ్స్ అయినా సరే, సెంటిమెంట్ డైలాగ్స్ అయినా కొట్టిండు. హీరో గారు మాత్రం దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి వచ్చిన హీరో. అరే నేను గుసపెడతారా లేదా అనిపించింది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మంచిగా చేసిండు. ఈమె హీరోయిన్ ఏంద్రా అనుకున్న వాళ్ళకి ఆమె క్యారెక్టర్ తోటి ఇచ్చి పాడేసింది. మార్కెట్లో మహాలక్ష్మి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. మార్కెట్ మహాలక్ష్మి అన్న ఇప్పుడే చూసాను. చాలా సూపర్ ఉంది. అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ వచ్చి ఏం చక్కగా ఈ ఎండాకాలానికి మంచి కూల్గా చూడొచ్చు అండి. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా సూపర్గా ఉంటుంది. ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందండి. చాలా బాగుంది. పార్వతీ పరమేశ్వరం చాలా సూపర్గా చేశారండి. అలాగే పర్ణిక హీరోయిన్ చాలా సింపుల్గా ఉంది, కానీ యాక్టింగ్ మాత్రం ఎర్రగదీసింది. అలాగే డైరెక్టర్ ముఖేష్ గారు చాలా సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుందండి. ఇప్పుడు సమ్మర్లో ఏ మూవీస్ లేవు. ఇది మంచి కలెక్షన్ రావాలని, మంచి సపోర్ట్ చేయాలని మార్కెట్ మహాలక్ష్మి చాలా సూపర్గా ఉంది. చాలా న్యాచురల్గా తీశారండి. చాలా బాగుందండి మార్కెట్ మహాలక్ష్మి. కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయండి. మంచి మెసేజ్ ఉంది, అలాగే కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయండి మూవీలో. ఆ సాంగ్స్ చాలా బాగుంది. ఒకటి మార్కెట్ మహాలక్ష్మి ఆమె సాంగ్ చాలా బాగుంది. మాస్ సాంగ్, డీజే సాంగ్ చాలా. ఓవరాల్గా ఒక 3 ఉన్నాయండి. అన్ని క్లారిటీగా అడిగితే చాలా కష్టం కదండి. అన్న ఇప్పుడే చూశాను మార్కెట్ మహాలక్ష్మి సినిమా. అయితే చాలా చాలా బాగుంది నిజంగా. పార్వతీ సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా అనమాట. ఆ మహాలక్ష్మి క్యారెక్టర్లో హీరోయిన్ చాలా చాలా బాగా చేసింది. అంటే అమ్మాయిలందరూ ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా బతకాలనుకుంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా సినిమా చూడాలన్నమాట. అలాగే అబ్బాయిలు కూడా ఏదో జాబ్ వచ్చింది పెళ్లి చేసుకున్నామని పేరెంట్స్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కాకుండా పేరెంట్స్ బాధలు బాధ్యతలు తీర్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఆ మార్కెట్ మహాలక్ష్మి సాంగ్ కానీ చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్. సో త్రూఅవుట్ మీరు ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు అనమాట. కామెడీ టైమింగ్ కానీ అంతా చాలా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఈ వారంలో మార్కెట్ మహాలక్ష్మి.
చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్లో నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అసలు ఒక పెద్ద సినిమాకి ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో అంతే తరాలు ఈ క్లైమాక్స్ ఉంది. మెయిన్ హీరో ఫాదర్ గారు ఇచ్చే మెసేజ్ అయితే చాలా అందరికీ నచ్చిద్ది అనమాట. సో అందరూ ఈ వారంలో థియేటర్కి వచ్చి చూడండి మార్కెట్ మహాలక్ష్మి. మార్కెట్ మహాలక్ష్మి ఫ్యామిలీ ఎంటర్టైనర్, డైరెక్టర్ ముఖేష్. రొటీన్ కాన్సెప్ట్స్తో కాకుండా ఫ్యామిలీస్లోనే జెంట్స్ని ఒక మార్కెట్లో కమర్షియల్గా ఒక రిలేషన్ని ఈ జనరేషన్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మట్టిలో మాణిక్యం హీరోయిన్ క్యారెక్టర్ లేడీ ఓరియంటల్ అని చెప్పచ్చు. ఇలాంటి ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఇలాగా అన్ని కోణాలలో ఆర్టిస్టుల యొక్క రెస్పాన్స్ తగ్గట్టుగా, వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్కి, యూత్కి, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఓరియంటల్గా ఉంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. సమ్మర్లో బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ అని కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఎన్నో లూపోల్స్ ఉంటాయి. బట్ ఈ సినిమా వాచ్ చేస్తే ఆ లూపోల్స్కి సొల్యూషన్ అనేది జరుగుద్ది. మొగోడు అంటేనే ఫ్యామిలీలో అంగట్లో కూరగాయలాగా అమ్మేస్తారు. అది ఏంటంటే అది కమర్షియల్ అనాలా లేకపోతే ఇది ఒక ఎమోషన్ అనాలా అనేది కాదు. అలాంటి ఎలివేషన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ. బట్ వాళ్ళ రిజల్టే బాగుంటుంది కాబట్టి అదేంటంటే స్క్రీన్ మీద చూస్తేనే మీకు ఆ స్కిస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి వాచబుల్ మూవీ. చాలా బాగుందన్న మూవీ. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను నేనైతే. ఇంత బాగా అనిపించింది అంటే మూవీ. తాగుబోతు క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ అయితే గిరాక్కున్నది. చాలా బాగుంది. మాస్ మహారాణి లాగుంది. ఆ క్యారెక్టర్ ఉంటే ఎవరైనా పడిపోతారు. హీరోనే కాదు, ఎవరైనా పడిపోతారు. ఎంత క్యారెక్టర్ ఎంత బాగుందంటే క్యారెక్టరైజేషన్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. అసలు నాకు ఎంత నవ్వుతూనే ఉన్నాను నేనైతే. చాలా రోజులైంది పొట్ట పగిలిపోయినట్టు అనిపించింది. ఎంత బాగుంది మూవీ. చాలా డిఫరెంట్గా అనిపించింది. కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా హీరోయిన్ మాత్రం కొత్త ఆమె అయినా కానీ యాక్షన్ మాత్రం చాలా బాగా తీసింది. ఆయన ఒక 20-30 సినిమాలు తీసింది. నిజంగా నేను ఫ్యాన్ అయిపోయాను ఆ మూవీ. తప్పకుండా అందరు చూడండి. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ మూవీ అది డైలాగ్స్ కానీ డైలాగ్ డెలివరీ. ఆ డైలాగ్ అయితే ఇంకా నోట్లో అవుతుంది. అది చాలా తాగితే పిస అవుతుంది అన్నది మస్తు డైలాగ్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. రోజు మన నిజ జీవితంలో ఎలా జరుగుతుందో అలా ఉంది మూవీ. చాలా బాగుంది క్యారెక్టర్. తర్వాత హీరో క్యారెక్టర్ మనము అబ్బాయిలు పుట్టిందే అది డబ్బుల కోసం, అది డౌరీ కోసమే కాదు. అబ్బాయిలు కూడా అమ్మాయిల వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు. చాలా మంచిగా అనిపించింది మూవీ. చాలా బాగుంది. మార్కెట్ మహాలక్ష్మి సినిమా టైటిల్ ఖతర్నాక్ పెట్టిరన్న. మన హీరోయిన్ మాత్రం తెలంగాణ భాషతో మాట్లాడుతుంది. ఇచ్చి పడేసింది. మార్కెట్ అంటే మన సికినా మోండా మార్కెట్ తీసుకో, శంషాద్ మోండా మార్కెట్ తీసుకో, మెహిందీపట్నం మోండా మార్కెట్ తీసుకో. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క అమ్మాయిలు అనేది ఒక ఇలా ఉంటారన్నట్టు చూపించారు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా ఒక అబ్బాయి ఒక మోండా మార్కెట్లో చేసిన ఒక కూరగాయలు అమ్ముకున్న హీరోయిన్ని లవ్ చేయడము, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడము, వాళ్ళ ఇంట్లో కావాలి నాకు అని ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగుంది సినిమా మాత్రం. డైరెక్టర్ తీసుకోవడం కూడా విధానం కూడా చాలా బాగా తీసిండు. ఒక డిఫరెంట్గా తీసిండు. ఒక కొత్తగా తీసిన సినిమా. ఎందుకంటే ఒక తెలంగాణ లాంగ్వేజ్ తోటి మార్కెట్లో ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలో ఒక డిఫరెంట్గా చూపించారు. ఒక స్టైల్గా ఒక డిఫరెంట్గా హీరోయిన్ లాస్ట్ సాంగ్లు ఉంటాయి. డ్యాన్స్ కూడా చాలా బాగా వేసింది. ఆమె వేసిన పంచులు కానీ డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే సినిమా మాత్రం మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం దాని తగ్గట్టు ఒక ఎంజాయ్గా చూడవచ్చు. లాస్ట్ మెసేజ్ కూడా చాలా బాగుంది. అంటే ఆ మెసేజ్ అనమాట. ఒక హీరో వాళ్ళ డాడీ అనమాట, నువ్వు కోటి రూపాయలు ఆశిస్తున్నా నేను అమ్మాయిని చేసుకోవాలంటే లే అట్లాగా డాడీ, అమ్మాయి మంచిది అంటే ఒక పేదరుడు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి చాలా మంచిది, అర్థం చేసుకోవాలి డాడీ అని చెప్తాడు. లాస్ట్కి వాళ్ళ డాడీ అర్థం చేసుకోక లే నాకు అమ్మాయి కావాలని మళ్ళీ వెళ్ళిపోతాడు హీరో. అది సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఒక కొత్త ఆయన అంటే అన్నమాట లాస్ట్ నాకు ఒక బొమ్మరీలు, ఒక మన ప్రకాష్ రాజ్ తోటి సిద్ధార్థ సినిమా ఎలా ఉంటుందో ఒక బొమ్మరీలు మన ఒక హీరో తండ్రిది, వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్ ఆ మధ్యలో మాట్లాడుతున్న నాకు ఒక బొమ్మరీలు కనిపించింది. కాకపోతే ఒక క్యారెక్టర్ తగ్గట్టు సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. సూపర్ ఉంది సినిమా. సూపర్ రీడింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తే సూపర్.